హాయ్ నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రెహమాన్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ అమరావతిలో కూడా బలపడనున్నారా? బలపడే పరిస్థితి కనిపిస్తోందా? ఇప్పుడు ఇవే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఎందుకు అంటే నిన్న జరిగినటువంటి కీలకమైన పరిణామం ముఖ్యంగా అమరావతి రైతుల విషయంలో. అమరావతి రైతులు పెద్ద ఎత్తున నిన్న వైఎస్ జగన్ను కలుసుకున్నారు. తాడేపల్లిలో కలుసుకుని తమ సమస్యలు వెళ్ళబుచ్చుకున్నారు, తమ గోడు మొరపెట్టుకున్నారు. ఇది చాలా కీలకమైనటువంటి పరిణామం, రాజకీయంగా ఒక చర్చనీయాంశమైనటువంటి అంశంగా మారింది. ఎందుకు అంటే వాస్తవానికి అమరావతి అని చెప్పగానే, అమరావతి పేరు చెప్పగానే అమరావతి రైతులు వైఎస్ జగన్కు వ్యతిరేకమనే భావన సర్వత్రా ఉంది. 2024 ఎన్నికల్లో ఇది రిఫ్లెక్ట్ అయింది కూడా. 2019-24 మధ్యలో వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమరావతి రైతులు పూర్తిగా వైఎస్ జగన్కు దూరం అయ్యారు అనే విషయంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే 2014-19లో తెలుగుదేశం ప్రభుత్వం అమరావతిని రాజధానిగా డిక్లేర్ చేసి ల్యాండ్ పోలింగ్కు పిలుపునివ్వడంతో పెద్ద ఎత్తున రైతులు భూములు ఇచ్చినటువంటి పరిస్థితి. దాదాపు 30,000 ఎకరాల వరకు రైతులు భూములు ఇచ్చేశారు తొలి విడత భూ సమీకరణలో భాగంగా, అంటే ల్యాండ్ పోలింగ్లో. ఆ తర్వాత మరో 20,000 ఎకరాలు ప్రభుత్వానికి సంబంధించిన భూములు, మొత్తం 50 నుంచి 54,000 ఎకరాలు తొలి దశలో భూమిని సమీకరించింది ల్యాండ్ పూలింగ్ ద్వారా కూటమి ప్రభుత్వం 2014 మధ్యలో. ఆ తర్వాత 2019లో వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. వైఎస్ జగన్ అక్కడ పెద్ద ఎత్తున కోట్లాది రూపాయలు పెట్టుబడి పెట్టడం ఎందుకు దండగానే అనిపించి వికేంద్రీకరణ అంశాన్ని తెరపై తీసుకొచ్చి 3 రాజధానుల అంశాన్ని ప్రతిపాదించారు. పరిపాలనా రాజధానిగా అమరావతి మాత్రం కొనసాగుతుంది అని చెప్పిన పరిస్థితి. దీంతో అమరావతిలో అభివృద్ధి ఆగిపోతుంది, అమరావతి పూర్తి స్థాయి అభివృద్ధి ఉండదంటూ రైతులు రోడ్డెక్కారు, రైతులు నిరసన తెలిపారు, రైతులు వైఎస్ జగన్కు వ్యతిరేకంగా గళం ఎత్తారు. దాంతో అప్పటి నుంచి అమరావతి రైతులు వైఎస్ జగన్కు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా వ్యతిరేకమైనటువంటి పరిస్థితి 2024లో ఎన్నికల్లో ఇది పూర్తిగా రిఫ్లెక్ట్ అయింది. అమరావతి పరిసర ప్రాంతాల్లో ఒక్క సీటు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవలేదు సరికదా, ఆ ఎఫెక్టు చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాలపై కూడా, నియోజకవర్గాలపై కూడా పడింది. ఎందుకంటే అమరావతి రైతులకు వైఎస్ జగన్ అన్యాయం చేశారనే ఒక అంశాన్ని కూటమి ప్రభుత్వంతో పాటు రైతులు కూడా, అమరావతి రైతులు కూడా బలంగా తీసుకువెళ్లారు. అంటే ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడ బలపడాలనేది వైఎస్ జగన్ ఆలోచనగా ఉంది. అందులో భాగంగానే ఇప్పుడు నిన్న జరిగినటువంటి పరిణామం ద్వారా వైఎస్ జగన్ ఒక బలమైనటువంటి సంకేతాన్ని బయటకు ప్రజల్లోకి పంపగలిగారు. అమరావతి ఇప్పుడు వైఎస్ జగన్కు అనుకూలం, అమరావతి రైతులు ఇప్పుడు వైఎస్ జగన్ కోసం వస్తున్నారు, అమరావతి రైతులు వైఎస్ జగన్ను అభ్యర్థిస్తున్నారు అనే సంకేతాన్ని పంపుతున్నారు. అంటే ఏ అమరావతి రైతులైతే 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్కు వ్యతిరేకంగా నిలిచారో, వైఎస్ జగన్కు వ్యతిరేకంగా ఓటేశారో, కూటమి ప్రభుత్వాన్ని ఓట్లేసి గెలిపించారో, అదే అమరావతి రైతులు ఇప్పుడు వైఎస్ జగన్ వెన్నంటి ఉన్నారు, తన వెంట ఉన్నారనే సంకేతాన్ని వైఎస్ జగన్ బలంగా పంపగలిగారు నిన్నటి ఘటన ద్వారా. అందుకే వైఎస్ జగన్ను పెద్ద ఎత్తున రైతులు, అమరావతి రైతులు కలవగానే వారి సమస్యల్ని పూర్తిగా కూలంకషంగా, క్షుణ్ణంగా విన్న తర్వాత తాము అధికారంలోకి వస్తే మీ భూములకు రక్షణ ఉంటుంది, మీ భూములు మేము తీసుకోము అనే స్పష్టమైనటువంటి హామీని ఇచ్చారు. ఆ రైతులకు కూడా తెలుసు వైఎస్ జగన్ ఒకసారి హామీ ఇస్తే వెనక్కు తగ్గరనేది. సో అందుకే రైతుల్లో కూడా ఆనందం కనిపించింది. ఎవరైతే రైతులు అక్కడ వైఎస్ జగన్ను కలిశారో ఆ రైతుల్లో ఒక ఆనందం కనిపించింది. ఆనందం కనిపించడమే కాకుండా బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు. వైఎస్ జగన్ తమకు ఒక భరోసా ఇచ్చారు, తమకు ఒక నమ్మకం కల్పించారు. తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2029లో అధికారంలోకి వస్తే తమ భూములకు రక్షణ కల్పిస్తామని, తమ భూములు తీసుకోమని భరోసా ఇచ్చారనేది ఆ రైతుల నుంచి వచ్చినటువంటి వాదన. అసలు ఏం జరిగింది? ఎందుకు రైతులు వైఎస్ జగన్ను కలిశారు? ఎందుకు రైతులు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తారనేది ఇప్పుడు పరిశీలిద్దాం. వాస్తవానికి మొదటి దశ పోలింగ్తో సంతృప్తి చెందినటువంటి కూటమి ప్రభుత్వం 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చాక రెండవ దశ ల్యాండ్ పోలింగ్కు సిద్ధమైంది. విమానాశ్రయం కడతామని, ఎయిర్పోర్ట్ కడతామని, తర్వాత రైల్వే స్టేషన్ పెద్ద ఎత్తున కడతామని,
ఇలా రకరకాలుగా లేదా యూనివర్సిటీల కోసం అంటూ రకరకాలుగా స్పోర్ట్స్ సిటీ అంటూ రకరకాలుగా ప్రచారం చేస్తూ పెద్ద ఎత్తున రెండవ దశ ల్యాండ్ పూలింగ్కు సిద్ధం అవడమే కాకుండా నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. వాస్తవానికి తొలి దశ ల్యాండ్ పూలింగ్కు భూములు ఇచ్చినటువంటి రైతులకే ఇప్పటి వరకు డెవలప్ చేసినటువంటి రిటర్నబుల్ ఫ్లాట్స్ అందిన పరిస్థితి లేదు. ఒకరిద్దరికి అందినట్టు చెప్పుతున్నా అవి వాస్తవానికి క్షేత్ర రూపంలో గ్రౌండ్లో ఎవరి ల్యాండ్ ఎక్కడ ఉందనేది ఇప్పటికీ సిఆర్డీ అధికారులు చూపించలేదు. ఆ రైతులు కూడా తెలియదు. ఒకటి రిటర్నబుల్ ఫ్లాట్స్ అనేది అభివృద్ధి చేసి ఇస్తామని చెప్పినటువంటి హామీని పక్కన పెట్టి ఎలాంటి అభివృద్ధి చేయకుండానే కొందరికి పట్టాలు ఇచ్చారు, కొందరికి కాగితాలపై చూపించారు, కొందరికి అయితే గ్రౌండ్లో కూడా చూపించారు. కానీ గ్రౌండ్లో చూపించిన వారి భూములు పూర్తిగా ముంపు ప్రాంతాల్లో ఉన్నాయి. అందుకే ఇటీవల రెండవ దశ ల్యాండ్ పూలింగ్ జరిపినటువంటి గ్రామ సభలో ఈ దృష్టాంతం దృష్ట్యా ఒక రైతు రామారావు అనే రైతు గుండె పగిలి అక్కడికక్కడే మరణించిన పరిస్థితి ఇప్పటికీ ఎవరూ మర్చిపోలేరు ఆ విషాదం నుంచి. సో అందుకే ఈ నేపథ్యంలో గ్రామస్తుల నుంచి ముఖ్యంగా రైతుల నుంచి రెండవ దశ ల్యాండ్ పూలింగ్కు పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ల్యాండ్ ఎక్విజిషన్కు కూడా సిద్ధమైపోయింది. అంటే బలవంతంగా భూములు తీసుకునేందుకు సిద్ధమైంది. దౌర్జన్యం చేస్తోంది, బెదిరిస్తోంది. లేదు కాదు అన్న వారి భూముల్ని డెవలప్మెంట్ పేరుతో భూముల్ని నాశనం చేస్తోందంటూ ఆ రైతులు ఇలాంటి సమస్యలపైన వైఎస్ జగన్ను కలుసుకున్నారు. రెండవ దశ ల్యాండ్ పూలింగ్కు కాదన్నందుకు మాపై దౌర్జన్యాలు చేస్తున్నారు. రెండవ దశ ల్యాండ్ పూలింగ్కు భూములు ఇవ్వనందుకు మమ్మల్ని బెదిరిస్తున్నారు. రెండవ దశ ల్యాండ్ పూలింగ్కు భూములు ఇవ్వడానికి ఆసక్తి చూపించడం లేదు, ముందుకు రావడం లేదనే కారణంతో మా భూముల్ని నాశనం చేస్తున్నారనేది రైతుల నుంచి వచ్చినటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ. సో ఈ కారణాలన్నింటినీ చూపించి ఈ కారణాలన్నింటితో మాపై దాడులకు దిగుతున్నారు, మాపై దౌర్జన్యం చేస్తున్నారు, బెదిరిస్తున్నారంటూ ఈ అమరావతి రైతులు ఎవరైతే వైఎస్ జగన్ కలిశారో వారందరూ మొరపెట్టుకున్నటువంటి ఆవేదన ఇదే. అందుకే వైఎస్ జగన్ వీరికి క్లియర్ కట్గా ఒక సంకేతాన్ని ఇచ్చారు, ఒక భరోసా కల్పించే ప్రయత్నం చేశారు. తమ అధికారంలోకి వస్తే మీ సమస్యలు తీరుస్తాం, మీ భూముల్ని బలవంతంగా తీసుకోము, మీ భూములకు రక్షణ కల్పిస్తామని ఒక నమ్మకాన్ని, ఒక భరోసాన్ని ఇచ్చి ఆ రైతుల్ని తిరిగి వెనక్కి పంపించడం ద్వారా అమరావతి రైతులు తన వెంట ఉన్నారిక, అమరావతి ఇక తన వైపు ఉంది అనే ఒక బలమైనటువంటి సంకేతాన్ని వైఎస్ జగన్ పంపడంలో సక్సెస్ అయ్యారు కూడా. అంతేకాకుండా మావిగన్ అంశాన్ని కూడా ప్రతిపాదించారు. అందుకే ఇలాంటి సమస్యలు ఉన్నాయి కాబట్టే నేను మావిగన్ అంశాన్ని ఆ ప్లాన్ బిగా దీన్ని ప్రతిపాదించాల్సిన అవసరం వచ్చింది. సో మావిగన్లో అందరికీ న్యాయం జరుగుతుందనే ఒక విషయాన్ని తిరిగి మరోసారి అదే రైతుల ముందు, ఏ రైతులైతే తనకు గోడు వెళ్ళబోసుకోవడానికి వచ్చారో ఆ రైతులకు పునరుద్ఘాటించినటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా అమరావతి ఘటన ద్వారా ఒక బలమైన సంకేతాన్ని వైఎస్ జగన్ పంపించడంలో సక్సెస్ అయ్యారు. అమరావతి తన వెంట ఉంది, అమరావతి రైతులు తన వెంట ఉన్నారు, అమరావతి రైతులు ఇప్పుడు తన పార్టీ వైపు నిలిచే అవకాశాలు ఉన్నాయి అనేది క్లియర్ కట్గా ఒక మెసేజ్ని పంపించడంలో వైఎస్ జగన్ సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు.